ఓం నమో వెంకటేశాయ. భక్తజన బాంధవుడు శరణాగత వత్సలుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నెలవైన తిరుమల పుణ్యక్షేత్రం అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవ శోభతో ప్రకాశిస్తోంది. వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం టీటీడీ సకల సదుపాయాలను కల్పించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్ల గురించి వివరించడానికి మనతో ఉన్నారు అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారు. నమస్కారం సార్. నమస్తే సార్, మీరు అదనపు ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చిన మొదటి బ్రహ్మోత్సవం, ఇంతటి అదృష్టాన్ని స్వామివారి అనుగ్రహాన్ని పొందిన మీ ఆనందాన్ని మీ మాటలో వినాలనుంది. ఓం నమో వెంకటేశాయ. ఇది ఒక పూర్వజన్మ సుకృతం, మాటల్లో చెప్పలేని ఆనందం, భయము భక్తి కలిగి ఉన్న ఒక ఫీలింగ్. ఇటువంటి గొప్ప అవకాశము బాధ్యతతో కలిగి ఉందని నేను అనుకుంటున్నాను. ఈ బాధ్యతను భక్తితో భక్తులకు సేవ చేసే అవకాశంగా భావిస్తున్నాను. దేవుడికి సేవ, భక్తులకి సేవ చేయటం ద్వారా రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను. దాదాపు 2 నెలల ముందు మేము బాధ్యత తీసుకోవటం జరిగింది. బాధ్యత తీసుకున్న కాడి నుంచి వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ ఆన్ బ్రహ్మోత్సవాస్. మొదటి రోజు నుంచే పాత బ్రహ్మోత్సవాలు ఎలా చేశారు, పాత బ్రహ్మోత్సవాల్లో ఉన్న ఫీడ్బ్యాక్ని పూర్తి స్థాయిలో స్టడీ చేశాము. కొన్ని రకాలైన బాటిల్ నెక్స్ కానీ కొన్ని రకాలైన ఇబ్బందులు అన్నీ కూడా నోట్ డౌన్ చేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా అంతకుముందు పనిచేసిన ఆఫీసర్స్ కానీ కొత్తగా పోస్ట్ చేసిన ఆఫీసర్స్ కానీ వాళ్ళందరితో కూడా పలు దప్పాలుగా ఇష్యూస్ మీద డిస్కస్ చేసి వీ హ్యావ్ కమ్ టు వన్ కంక్లూజన్. సో ఈ బ్రహ్మోత్సవాలకి పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఉన్నామని చెప్పొచ్చు. అన్ని విభాగాలు కూడా అన్ని రకాలుగా కూడా దీంట్లో భాగస్వాములు అయ్యారు. ఆ విధంగా టాప్ టు బాటం, హెచ్ఓడి నుంచి కింద జూనియర్ అసిస్టెంట్ దాకా ప్రతి ఒక్కరితో కూడా డిస్కస్ చేయటం జరిగింది. ఒక గ్రూప్గా, ఒక వర్టికల్గా ఉన్న వాళ్ళందరితో కూడా డిస్కస్ చేయటం జరిగింది. డిస్కస్ చేసేటప్పుడు వాళ్ళందరికి కూడా రోల్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్గా వాళ్ళు పోస్ట్ చేసిన దగ్గర ఏం రోల్ ప్లే చేయాలి, ఆ రోల్ క్లారిటీ కూడా మేము ఒక చెక్ లిస్ట్ ద్వారా, ఒక ఎస్ఓపి ద్వారా మానిటరింగ్ చేయటం జరుగుతుంది. ఖచ్చితంగా ఈసారి మోర్ ఆర్గనైజ్డ్గా సన్నద్ధమయ్యామని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దాంట్లో మీడియాని, ఎస్విబిసిని ప్రధానంగా భాగస్వాములు చేసుకోబోతున్నాము. థ్యాంక్ యూ సార్. సామాన్య భక్తులకు అగ్రతాంబూలం ఇచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ బ్రహ్మోత్సవ సమయంలో వారికి ఎటువంటి ప్రాధాన్యత కల్పిస్తోంది? సామాన్య భక్తులకి ప్రాధాన్యత, ప్రథమ బాధ్యతని ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పోస్ట్ చేసేటప్పుడే డైరెక్షన్స్ ఇచ్చాడు. అదేవిధంగా ఆ ఓరియంటేషన్లోనే గత 2 నెలలుగా అనేక రకమైన సంస్కరణలు మాత్రం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మీరు చూస్తే అన్నప్రసాదాలు కానీ, వాల్యూమ్ కానీ, స్కేల్ కానీ పెంచడం జరిగింది అన్నప్రసాదాల్లో. అదేవిధంగా మనకి టైం స్లాట్స్, విఐపి భక్తులకి టైం స్లాట్స్ కానీ, లేకపోతే ఎస్సీడి స్పెషల్ ఎంట్రీ దర్శన స్లాట్, ఎస్ఎస్డి అని, లేకపోతే సర్వదర్శన, ఏ స్లాట్ లేకుండా వచ్చే వాళ్ళ భక్తులకు సంబంధించిన అన్నీ కూడా డేటాని, లాస్ట్ 1 year డేటాని, ఎవ్రీ మంత్ డేటాని, ఎవ్రీ డే డేటాని కూడా మేము అనలైజ్ చేస్తాము. తదనుగుణంగా ఎగ్జాక్ట్గా, డైనమిక్గా, రియల్ టైంలో ఎక్కడన్నా సామాన్య భక్తుల యొక్క క్యూ లైన్స్ ఎక్కువ పెరుగుతూ ఉంటే క్యూ లైన్స్ బేస్ చేసి మేము స్లాటెడ్ దర్శనాన్ని కొంతవరకు తగ్గించుకొని సామాన్య భక్తుల యొక్క ప్రాధాన్యతగా వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అందుకనే లాస్ట్ దాదాపు 60 రోజులు మీరు చూసుకుంటే ఎక్సెప్ట్ ఒక 6-7 days తప్పితే మెజారిటీ డేస్లో ఎప్పుడు కూడా క్యూ కాంప్లెక్స్ని దాటి క్యూ లైన్స్ రాలేదు. సో దీనికి కారణం ఏంటంటే రియల్ టైంలో డేటాని బేస్ చేసి క్రౌడ్ని ఫోర్కాస్ట్ చేసి మేము డెసిషన్ తీసుకోవటం వలన చాలా వరకు క్యూ లైన్స్ ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉండి 8 to 12 hours, 12 to 14 hours ఈ కాంబినేషన్లోనే ఎక్కువ మంది దర్శనం చేసుకోవటం జరిగిందనమాట. సార్, ఈ బ్రహ్మోత్సవ సమయంలో అన్నప్రసాదాలు కావచ్చు, లడ్డు ప్రసాదం కావచ్చు, లేదా వసతి సౌకర్యాల గురించి మీరు ముందస్తుగా ఎటువంటి చర్యలు చేపట్టారు? సాలకట్ల బ్రహ్మోత్సవంలో
8th డే వెరీ క్రూషియల్ డే. ఆ క్రూషియల్ డేకి వీ మేడ్ స్పెషల్ అరేంజ్మెంట్స్. అలానే మిగతా రోజులకు కూడా ఒక రకమైన అలాట్మెంట్ చేశాము. ఆ స్పెసిఫిక్ డేకి మాత్రం స్పెషల్గా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అన్నప్రసాదాలకు సంబంధించి దాదాపు 700 మందిని అడిషనల్గా తీసుకోవడం జరిగింది. 700 మందిని ప్రిపరేషన్ కాన్ నుంచి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ దాకా కూడా, ట్రాన్స్పోర్టేషన్, డిస్ట్రిబ్యూషన్, ఇట్లా వివిధ విభాగాల్లో వాళ్ళని కేంద్రీకరించడం జరుగుతుంది. అలానే దాదాపు ఫోర్కాస్టింగ్ 3.5 lakh, ఒక 50,000ని బఫర్గా పెట్టుకొని 3.5 lakh బేస్ చేసి మేము ప్రిపరేషన్స్ కానీ బఫర్ స్టాక్ను కానీ ఇవన్నీ రెడీగా ఉంచుకోవడం జరిగింది. సో అలానే శానిటేషన్కి సంబంధించి రెగ్యులర్గా శానిటేషన్ దాదాపు 2,300 మంది పనిచేస్తారు. బ్రహ్మోత్సవానికి సంబంధించి అడిషనల్గా ఇంకొక 600 మందిని తీసుకోవడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే పబ్లిక్ టాయిలెట్స్ కానీ, రోడ్స్ కానీ, లేకపోతే ఘాట్ రోడ్స్ కానీ, అదేవిధంగా మనకి 4 మాడా స్ట్రీట్స్ అన్నప్రసాదాల్లో కానివ్వండి, లేకపోతే ఇలా మేజర్గా తిరుమలలో ఉండే అన్ని ప్లేసెస్లో కూడా పూర్తి స్థాయిలో ఎంతమంది జనాలు వచ్చినా, ఎన్ని రకాలైన వ్యర్థాలను అక్కడ వేసినా కానీ విత్ ఇన్ నో టైం మొత్తం రిమూవ్ చేస్తారు. టైం టు టైం కోఆర్డినేట్ చేయడానికి సీనియర్ లెవెల్ ఒక ఆఫీసర్ని పెట్టుకున్నాం. దాని కింద చాలామంది శానిటరీ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడే ఒక 3 tier సిస్టమ్ ద్వారా ఈ శానిటేషన్ ఎప్పటికప్పుడే మానిటరింగ్ చేసుకుంటూ ఖచ్చితంగా క్లీన్లీనెస్ ఇప్పుడు ఎలా ఉందో 3 లక్షల మంది 3.5 లక్షల మంది వచ్చినా కానీ అలానే ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తుల యొక్క సంతృప్తి లెవెల్ కూడా పెరుగుతాయి. అదేవిధంగా టీటీడీ మీద ఉన్న నమ్మకం ప్రజల్లో కానీ భక్తుల్లో కానీ ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఏంటంటే వీళ్ళు బాగా క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తారు, ఎంతమంది జనాలు వచ్చా కానీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు అనే ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం అనుగుణంగానే మేము ప్రణాళికలు సిద్ధం చేశాము. ప్రణాళికలను సమర్థవంతంగా ఎగ్జిక్యూట్ చేస్తాం. మార్నింగ్ 5 నుంచే గరుడోత్సవం రోజు నైట్ 1 o'clock దాకా, అంటే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ దాకా అనేక రకమైన రుచికరమైన పదార్థాలని వడ్డించడం జరుగుతుంది. మార్నింగ్ 5కే మిల్క్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఉప్మా, పొంగలి బ్రేక్ఫాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 11కి మజ్జిగ ఇవ్వడం జరుగుతుంది. మధ్యాహ్నం లంచ్లో మళ్ళీ టమాటా బాత్, సాంబార్ రైస్ ఇవ్వటం జరుగుతుంది. చక్కెర పొంగల్ ఇవ్వటం జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఒక 1.5 hour ఆగిన తర్వాత సుండలు ఇవ్వటం జరుగుతుంది. సుండలు ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం బాదం మిల్క్ ఇస్తాము. తర్వాత పులిహోర కూడా ఇవ్వటం జరుగుతుంది. పులిహోరకి ఏంటంటే అప్పుడైనా తినవచ్చు, తర్వాత వాళ్ళు ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఫుడ్ కింద కూడా వాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి పులిహోర ఇవ్వటం జరుగుతుంది, ప్యాకెట్లో చేసి ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా డిన్నర్లో మళ్ళీ ఉప్మా, వెజిటబుల్ ఉప్మా చేయటం జరుగుతుంది. ఈ ఫెసిలిటీస్తో పాటు మనకి ఎంటీవీఏసీలో రాత్రి 1 o'clock దాకా ఓపెన్ చేసి ఉంటుంది. మీకు ఎంటీవీసీ గురించి తెలుసు, దాదాపు 4,000 మందికి ఎట్ ఏ టైం సర్వ్ చేసే కెపాసిటీ ఉన్న కిచెన్ కమ్ డైనింగ్ హాల్. అక్కడ 1 దాకా ఏ రకమైన భక్తులు ఏ టైంలో వచ్చినా కానీ అక్కడ అన్నపానీయాలని సర్వ్ చేయడం జరుగుతుంది. ఇది చాలా పెద్ద అరేంజ్మెంట్. లక్షల మందికి వచ్చే వారికి ఫుడ్ కౌంటర్స్ ఉన్నాయి. మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేయడానికి హెల్ప్ యూ అనే హెల్ప్ సెంటర్స్ ఉన్నాయి. దానితో పాటు ఈ రకమైన ఎక్కడికి అక్కడే ఏ రకమైన ఫెసిలిటీ కావాలన్నా కానీ అక్కడ మాడా స్ట్రీట్లో అక్కడ రెడీగా మా ఆఫీసర్స్ని దే ఆర్ స్టేషన్డ్ ఇన్ మాడా స్ట్రీట్స్ అనమాట. సో మనకి ఏ రకమైన సమస్యలు ఉండవు. కొంచెం ఎక్సెస్ అయినా పర్లేదు, ఫుడ్ కొంచెం ఎక్సెస్ అయినా పర్లేదు, కానీ షార్టేజ్ మాత్రం ఉండకూడదు అనే దృష్టితోటి ప్లానింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ ఏమాత్రం డ్రింకింగ్ వాటర్ ఎక్కడా కూడా షార్టేజ్ లేకుండా అందుబాటులో ఉండేటట్టు అన్ని స్టాండ్స్లో కూడా ఏ నిమిషమైనా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి సదుపాయం చేకూర్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ప్రయత్నంలో ఆఫీసర్స్ వాళ్ళ రోల్ ప్లే చేస్తారు. ప్రతి ఆఫీసర్కి కూడా ఒక రూల్ క్లారిటీ ఉంది.
ఆ రోల్ క్లారిటీ ప్రకారం ప్రతి స్టాండ్కి ఒక సీనియర్ ఆఫీసర్ ఉంటారు. ఒక్కొక్క మాడా స్ట్రీట్కి ఒక సీనియర్, ఇంకొక సీనియర్ హెచ్ఓడి లెవెల్ ఆఫీసర్ ఉంటారు. మొత్తం మాడా స్ట్రీట్కి ఒక వెరీ వెరీ సీనియర్ బ్యూరోక్రాట్ను కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఈ రకంగా 3 టైర్ సిస్టమ్ ద్వారా అన్ని రకాలమైన సేవలను కూడా మానిటర్ చేసుకుంటూ కావాల్సిన వస్తువులను కూడా దగ్గరలోనే బఫర్గా ఉంచుకుంటూ ప్లాన్స్ డివైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్లాన్స్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తామనడంలో ఏమాత్రం సందేహం లేదు. సార్, అన్న పానీయాలు కావచ్చు, లేదంటే మీరు చెప్తున్నట్లు పారిశుద్ధ్య నిర్వహణ గురించి టీటీడీ ముందస్తు ప్రణాళిక చాలా అద్భుతంగా ఉంది సార్. మరి వచ్చిన భక్తులందరికీ లడ్డు ప్రసాదం దొరికే అవకాశం కూడా ఉందా? లడ్డులకు సంబంధించి దాదాపు 7.5 లక్షల లడ్లు స్టాక్ పెట్టాలని ఆల్రెడీ ప్లాన్ చేశాము. ఆల్రెడీ రీచ్ అయ్యాము. భక్తులు అనుకున్న విధంగా లడ్డు ప్రసాద్ కౌంటర్కి వెళ్ళి కొనుక్కోవచ్చు. ఆల్రెడీ ప్లాన్స్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసాము. ప్లాన్ కూడా ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసాము. నౌ స్టాక్స్ ఆర్ అవైలబుల్. ఎవ్రీడే మాకు 3.5 lakh లడ్డు తయారు చేసే ఫెసిలిటీ ఉందన్నమాట. సో లడ్డూకి సంబంధించి ఎక్కడా కూడా ఏ విధమైన షార్టేజ్ అనేది మాత్రం ఉండదు. ఆ రకమైన ఎక్స్పర్టైజ్ ఉన్న లడ్డు పోర్ట్లో మనకి వర్కర్స్ కూడా ఉన్నారు. సో దానికి డౌట్ ఏం అవసరం లేదు. సార్, మరి బ్రహ్మోత్సవాలు వీక్షించడానికి వచ్చే భక్తులకు తిరుమాడ వీధులు కానీ లేదా గ్యాలరీలో కానీ ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్లో ఉన్న స్టాండ్స్ని ఒక 182 గ్యాలరీస్గా డివైడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం మనం గ్యాలరీస్గా డివైడ్ చేసుకున్నాము. ఈ గ్యాలరీస్ని 182గా చేయటంలో ఉద్దేశం ఏంటంటే భక్తులకి ఈచ్ గ్యాలరీకి మంచి ఫెసిలిటీస్ చేసే విధంగా, బెటర్ మానిటరింగ్ సిస్టమ్ పెట్టుకునే విధంగా, బెటర్గా సర్వీసెస్ ఫాస్ట్గా చేసే విధంగా గ్యాలరీ వైజ్ ఆఫీసర్ని అలాట్ చేయడానికి, వాళ్ళ ప్రయారిటీ బట్టి కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ వచ్చిన వివిధ విభాగాల నుంచి వచ్చిన వారికి కూడా గ్యాలరీని రిజర్వ్ చేయటం జరుగుతుంది. సో దీనివలన మనకేంటంటే ఈ 182 గ్యాలరీస్ వలన బెటర్గా అకామిడేట్ చేయొచ్చు, బెటర్గా ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి ఎక్స్టెండ్ చేయొచ్చు, బెటర్ క్లీన్లీ వ్యవస్థ కూడా మనం ఏర్పాటు చేయటం జరిగిందనమాట. ఇందాక చెప్పినట్టుగా 182 గ్యాలరీస్లో దాదాపు 2,20,000 మందికి స్వామివారిని దర్శించుకునే అవకాశం కలుగుతుంది. ప్రతి స్టాండ్కి సంబంధించింది వివిధ విభాగాల నుంచి ఆఫీసర్ని పోస్ట్ చేస్తున్నాము. వాళ్ళందరూ కూడా రియల్ టైంలో వాళ్ళకు రోల్ క్లారిటీ ఇచ్చడం జరిగింది. వాళ్ళు వాట్ దే ఆర్ సపోజ్ టు పర్ఫామ్ దేర్, వాళ్ళు ఏమేం పర్ఫామ్ చేయాలి అనే దానికి రోల్ క్లారిటీ ఇచ్చాము. అన్నప్రసాదానికి సంబంధించి కానీ, శానిటేషన్కి సంబంధించి కానీ, హెల్త్కి సంబంధించిన కానీ, అలానే డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన కానీ, ఇలా వివిధ విభాగాలకు సంబంధించిన వాళ్ళు అక్కడ ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన సబ్జెక్టుకి సంబంధించిన వాళ్ళు నిరంతరము మానిటర్ చేసుకుంటూ అక్కడ కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. 4 మాడా స్ట్రీట్లో ఒక హెచ్ఓడి లెవెల్ ఆఫీసర్ని వేసాము, వారిపైన ఇంకొక ఆఫీసర్ని వేసాము. వాళ్ళందరూ కూడా నిరంతరం మానిటర్ చేస్తుంటారు. వాళ్ళందరూ కూడా కొన్ని చెక్ లిస్ట్ ఇచ్చాము. వాళ్ళు ఏమేమి ఏ టైంలో ఆ సర్వీసెస్ వచ్చాయా రాలేదా, రాకపోతే వాళ్ళు ఇమ్మీడియట్గా కంట్రోల్ రూమ్ని కనెక్ట్ చేస్తారు. కంట్రోల్ రూమ్ నుంచి ఇమ్మీడియట్గా నియర్ బై స్టాక్ని అక్కడికి డెలివర్ చేయడం జరుగుతుంది. ఈ సేవలు అందించే క్రమంలో మనం పూర్తి స్థాయిలో పోలీసు వాళ్ళతో కూడా, మా విజిలెన్స్, పోలీసు, డిస్ట్రిక్ట్ పోలీసు వాళ్ళతో కూడా చాలాసార్లు కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. వాళ్ళు కూడా ఒక పార్టీని అసైన్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఎక్కడా కూడా పోలీసు స్టాప్ చేస్తే ఆ రకమైన సేవలు ఆగిపోతాయనే లేకుండా, సో కోఆర్డినేషన్ తోటి బోత్ పోలీస్, విజిలెన్స్ అండ్ టీటీడీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ముగ్గురు కోఆర్డినేషన్ తోటి పనిచేసి ఖచ్చితంగా ఆ టైంలో చెప్పిన టైంలో చెక్ లిస్ట్కి అనుగుణంగా వాళ్ళకి ఆ రకమైన సేవలు అందించడం జరుగుతుంది. దీనికి మెటిక్యులస్గా ప్లాన్ చేసాము. ఆ మెటిక్యులస్గా ప్లానింగ్లో ఆ ప్రాసెస్ రిలేటెడ్ ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కానీ వాటిని కూడా రిజాల్వ్డ్ ఇట్. సో రిజాల్వ్ చేసి వాళ్ళందరికీ కూడా పర్ఫెక్ట్గా టైమ్లీ రీచ్ అయ్యే విధంగా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు స్వామివారి వాహనం కోసం. చాలా లక్షల మంది వచ్చే పండుగ. ఈ పండుగలో మన వంతు ప్రతి ఒక్కరూ కూడా ఆఫీసర్స్ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని చెప్పి చాలా ముందు చూపుతో పాటు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆ ఉత్సాహాన్ని ముందు చూపుని మొత్తం కూడా మేము కోఆర్డినేట్ చేసి, ఇన్స్పైర్ చేసి, దాన్ని ఇన్స్టిట్యూషన్లో ఫిక్స్ చేసి ఇన్స్టిట్యూషనల్గా వాళ్ళకి సేవలు అందించే కార్యక్రమం డిజైన్ చేశాము. దాంట్లో మాడా స్ట్రీట్లో మనకి గరుడోత్సవం రోజు దాదాపు టీటీడీ ఎంప్లాయీస్ రకరకాల వింగుల నుంచి
796 మందిని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఈ రకాలైన సేవలన్నింటిలో కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఫుడ్, శానిటేషన్ కానీ, ట్రాన్స్పోర్టేషన్, ఎవాక్యుయేషన్ రిలేటెడ్ కానీ, వీటన్నిటి సేవల్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఆల్రెడీ ట్రైన్ అయ్యారు. వాళ్ళందరూ కూడా మానిటరింగ్ గ్రూప్తో కూడా వాళ్ళకి ఇంటరాక్షన్ జరిగింది. పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తామని నాకైతే నమ్మకం ఉంది. వీటిల్లో ఎక్కడన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ దాంట్లో ఒక వాచ్ టీం ఉంటుంది. ఆ వాచ్ టీం ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. సో దాని ప్రకారం కూడా ఇమ్మీడియట్గా ఫర్దర్గా క్వాలిటీ సర్వీస్ ఇచ్చే అవకాశం అయితే మనకు దొరుకుతుంది. సార్, మీరు చెప్తుంటే ఒక అంశం గుర్తొస్తుంది. మీరు అదనపు ఈఓగా బాధ్యతలు స్వీకరించాక ఈ అర్ధరాత్రి పర్యటనలు, తనిఖీలు చాలా చేశారని విన్నాము. ఎందుకో తెలుసుకోవచ్చా? పర్ఫెక్ట్ ఫీడ్బ్యాక్ ఎప్పుడు వస్తుందంటే, సో మనం ఆడ్ టైంలో వెళ్ళినప్పుడు మాత్రమే మనకి పర్ఫెక్ట్ ఫీడ్బ్యాక్ వస్తుంది. అప్పుడు భక్తులు కూడా చాలామంది ఇంటరాక్ట్ అయితే రకరకాల వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు చెప్తూ ఉంటారు. జస్ట్ ఎస్టర్డే నైట్ కూడా ఐ విజిటెడ్ కళ్యాణకట్ట. అక్కడ ఒక తూర్పుగోదావరి నుంచి వచ్చిన ఒక యంగ్స్టర్ చాలామంది 15 మందితో ఇంటరాక్ట్ అయ్యారు. ఏమన్నా సమస్య ఉన్నాయంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి సార్, నథింగ్, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ అని చెప్పడం జరిగింది. సో క్వైట్ గివ్స్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ యాజ్ వెల్ యాజ్ సాటిస్ఫాక్షన్. సో మనకి ఆ టైంలో వచ్చినప్పుడు మనకున్న అక్కడున్న శానిటేషన్ సరిగ్గా అయిందా లేదా, లేకపోతే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ పర్ఫెక్ట్గా అక్కడ ఉన్నాయా లేదా, మనం అంతకుముందు ప్రిస్క్రైబ్ చేసిన ఎస్ఓపిస్ని ఫెసిలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ లేకపోతే మన శానిటేషన్ వాళ్ళు కానీ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నారా లేదా, సో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరినైతే పోస్ట్ చేశారో వాళ్ళు అక్కడ ఉన్నారా లేదా, మానిటరింగ్ చేస్తున్న మన ఎంప్లాయీస్ అక్కడ ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా మనకు ఆడ్ టైంలో వెళ్తే కరెక్ట్గా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. కరెక్ట్గా మనం ఫీల్డ్లో అబ్జర్వ్ చేసే అవకాశం ఉంటుంది. సో దానివల్ల చాలా ప్రయోజనం కలిగింది. చాలాసార్లు కళ్యాణకట్టకు చాలాసార్లు విజిట్ చేయటం జరిగింది. ఎస్పెషల్లీ శానిటేషన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ కళ్యాణకట్ట. సో ఎస్టర్డే వెళ్ళినప్పుడు క్వైట్ హ్యాపీ. అంతకుముందు విపరీతమైన ఈగలు, దోమలు అనిపించాయి. నేను వెళ్ళినప్పుడు ఒక్కటి కూడా కనిపించలేదు. పోయినసారి ఒకసారి చెప్పాం మనం ఈగల్ని ఇది పెట్టే విధంగా ఒక ఎక్విప్మెంట్ పెడదామని, వాళ్ళు ఆల్రెడీ ఇన్స్టాల్డ్. సో ఒక్కటి కూడా అనిపించలేదు. ఇలానే విజిట్ చేసినప్పుడల్లా కూడా కొన్ని కొత్త ఆలోచనలు వస్తాయి. క్వాలిటీని పెంచే విధంగా చర్యలు తీసుకున్నామంటే సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉంటుంది. టీటీడీకి ఉన్న గొప్ప చరిత్రని నిలబెట్టిన వాళ్ళు అవుతాము అనేది నా ఉద్దేశం. మీ కార్యాచరణ బాగుంది సార్. సో బ్రహ్మోత్సవ సమయంలో ప్రధాన ఆకర్షణ విద్యుత్ దీపాలంకరణ. అసలు విద్యుత్ దీపాలంకరణ చూడడం కోసమే వస్తారు, ఎందుకంటే ఆ సమయంలో కలియుగ వైకుంఠాన్ని తలపిస్తుంది తిరుమల పుణ్యక్షేత్రం. మరి దీనికి సంబంధించి మీరు ప్రత్యేక శ్రద్ధ ఏమైనా వహించారా? తిరుమల వీధులు, మాడ వీధులు అన్నీ కూడా తిరిగి చూసొచ్చాము. చాలా అంతకుముందు కంటే 3 times ఇల్యూమినేషన్ పెంచాం. విద్యుత్ కాంతులు అయితే దాంట్లో చాలా వరకు 3D పెట్టారు. చాలా వరకు వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ పెట్టాము, లార్డ్ శ్రీకృష్ణ స్టాచ్యూ పెట్టాం. అలానే హనుమంతుడు స్టాచ్యూ లాగా విద్యుత్ అలంకరణతో పెట్టాము. సో ఈసారి మీరు చూస్తే అంతకుముందు చూసేదానికన్నా ఖచ్చితంగా భిన్నంగా ఉంటుందంటల్లో ఏమాత్రం సందేహం లేదు. స్పెషల్ ఫోకస్ పెంచాము. కొన్ని థీమ్స్ తీసుకున్నాం. యాక్చువల్గా మీరు చూస్తే, మీరు ఈస్ట్ గేట్ దగ్గర మీకు చూస్తే లెఫ్ట్ సైడ్లో మీరు అందరి భక్తులు, వెంకటేశ్వర స్వామి అందరి భక్తులను కూడా ఒకేసాట పెట్టి చాలా గొప్పగా వచ్చింది ఇది కూడా. సో ఇటువంటి చాలా ఉన్నాయి. నేను ఇప్పుడు మీకు అన్ని టెక్నికల్గా చెప్పలేను, కానీ మా వాళ్ళు చాలా అద్భుతంగా చేశారు. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈసారి ఇంప్రెస్ అవుతారు. ఈ సాలకట్ల బ్రహ్మోత్సవం స్వామివారి దాన్ని విద్యుత్ అలంకరణ ద్వారా మరింత ఇల్యూమినేట్ అయిపోయి మరింతగా భక్తుల సంతృప్తిని కలిగిస్తుందంటంలో ఏమాత్రమో సందేహం లేదు. జిఎన్సి నుంచి మొత్తం మనకు ఓఆర్ఆర్ అన్నీ కూడా ఎక్కడా కూడా ఏ ప్లేస్ కూడా వదలకుండా రకరకాల థీమ్స్ తోటి ఆ థీమ్స్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. ఖచ్చితంగా భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఖచ్చితంగా నాకు తెలిసి వాళ్ళు ఇచ్చే రేటింగ్ ఎక్సలెంట్ రేటింగ్ ఇస్తారని నాకైతే నమ్మకం అయితే ఉంది. మా ఆఫీసర్ చాలా వర్క్ చేశారు. సో ఐఎమ్ క్వైట్ హ్యాపీ. ఎస్టర్డే ఐ హ్యాడ్ ఏ 2 hours రివ్యూ ఆన్ దిస్ వన్. సో లెట్స్ హోప్ విల్ హ్యావ్ ఎ గుడ్ ఫీడ్బ్యాక్ ఆన్ illumination.
సార్ చాలా రాష్ట్రాల నుండి తమ సొంత వాహనాల ద్వారా తిరుమలకు వస్తుంటారు కదా భక్తులు, మరి వారికి పార్కింగ్ సంబంధించి మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? పార్కింగ్ ఒక ప్రధానమైన సమస్య. పైన మనకి దాదాపు 8 పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి. ఈ 8 పార్కింగ్ ప్లేసెస్లో దాదాపు 8,000కు పైన వాహనాలని పార్కింగ్ చేసుకోవచ్చు. అయితే లాస్ట్ 2-3 డేస్ నుంచి మా ఇంటర్నల్ మీటింగ్ కానీ, పోలీస్తో కోఆర్డినేషన్ మీటింగ్లో కానీ, ట్రాన్స్పోర్ట్ అధికారులతో మీటింగ్లో కానీ మేము ఏమనుకున్నామంటే QR కోడ్ని జనరేట్ చేసి వాళ్ళకి లొకేషన్ మ్యాప్ ఇస్తే ఎగ్జాక్ట్గా వాళ్ళు ఆ లొకేషన్కి రీచ్ అవుతారు. తిరుమల కొండపైన వచ్చి స్ట్రీట్లో తిరుగుతూ ఉంటుంటే పార్కింగ్ ప్రాబ్లమ్స్తో పాటు జామ్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో అందుకని ఈసారి మనం టెక్నాలజీని వాడుకొని ఎగ్జాక్ట్గా ఎవరికైతే ఎక్కడ కేటాయించామో అక్కడికి రీచ్ అయ్యే విధంగా కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేశాము. ఆ ప్రణాళిక అనుగుణంగా ఎగ్జిక్యూట్ చేస్తాము. దాంట్లో పోలీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు, మా విజిలెన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు, టీటీడీ ట్రాన్స్పోర్ట్ ఎంప్లాయీస్ కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యారు. అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, టుడే దిస్ టైమ్ we made very good arrangement for public transport system. దాదాపు 3,000 బస్సులు నిరంతరము గరుడ వాహనం రోజు తిరుగుతూ ఉంటాయి. దాదాపు 1,00,000 మందిని క్యారీ చేసే కెపాసిటీ ఉంటుంది. 3,000 ట్రిప్పులు తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు హ్యాపీగా కింద పార్కింగ్ చేసుకొని, కింద చాలా పార్కింగ్ ప్లేసెస్ పెట్టారు. పార్కింగ్ ప్లేసెస్లో వాళ్ళు వెహికల్ పార్క్ చేసుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా జిఎన్సీకి కానీ లేకపోతే బాలాజీ బస్ స్టాండ్ దగ్గరికి కానీ వచ్చి అక్కడ నుంచి ఈజీగా మనకి మాడా స్ట్రీట్లో ఉండే స్టాండ్స్కి రావచ్చు. సో ఈ ఫెసిలిటీ వాడుకుంటే వాళ్ళకి మరింతగా బెనిఫిట్గా ఉంటుంది. టీటీడీకి కూడా మంచి ఈ రోడ్స్ని మరింతగా ఈజ్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ ఈజీగా మూవ్ కావడానికి, వెహికల్ మూవ్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తున్నాను. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా బాగా చేశాము. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను వాడుకోండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మీరు బస్సెస్ ద్వారా మంచి బస్సెస్ చేశారు ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు. ఆ బస్సుల్ని తీసుకొని మీరు అక్కడికి వస్తే బస్ స్టాండ్లో దీనికాంచి మళ్ళీ ఇంటర్నల్గా మనకు బస్సులు ఉన్నాయి, టీటీడీ బస్సులు. ఆ ద్వారా వాళ్ళు ఏ స్టాండ్కి వెళ్ళాలంటే ఆ స్టాండ్కి వెళ్ళే అవకాశం ఉంది. సో మరి వెహికల్ వాళ్ళ ఓన్ వెహికల్స్ వచ్చే మాత్రం కొంచెం ఇబ్బందులు వస్తాయి. అవన్నీ కూడా లిమిటెడ్ పార్కింగ్ కూడా ఉంది. సో ఈ లిమిటెడ్ పార్కింగ్ వేయటం వలన రోడ్డు మీద పార్క్ చేస్తే వేరొక ప్రాబ్లం వస్తుంది. ఓవరాల్ పార్కింగ్ ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అందరు భక్తులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని వాడుకోండి. ఈసారి వీ మేడ్ వెరీ గుడ్ అరేంజ్మెంట్స్. పైకి వచ్చిన తర్వాత మళ్ళీ టీటీడీ బస్సులు వాళ్ళు ఏ స్టాండ్కి వెళ్ళాలంటే, ఏ మాడా స్ట్రీట్కి వెళ్ళాలంటే ఆ నియర్ బై డ్రాప్ చేస్తారు. అన్నీ కూడా సైన్ బోర్డ్స్లో ఎంట్రీ ఎగ్జిట్ పర్ఫెక్ట్గా అన్ని భాషలు, తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో పూర్తి స్థాయిలో సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ. సార్ మీరు ఏర్పాటు చేసిన QR కోడ్ ఎక్కడ లభిస్తుంది సార్? ఇక్కడ మనకు అలిపిరి దగ్గర, అలిపిరి నుంచే వస్తుంది. దాని ద్వారా మనకి రియల్ టైంలో ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా వెహికల్స్ ఎన్ని పైకి రీచ్ అయ్యాయి అనేది మనకి ఎగ్జాక్ట్గా రియల్ టైంలో మనకు నంబర్ తెలుస్తుంది. దానివల్ల మనకున్న పైన కెపాసిటీకి అనుగుణంగా కిందే ఆఫ్ చేసుకోవచ్చు. సో ఆ రీచ్ అయిన తర్వాత కింద వాళ్ళు కింద పార్క్ చేసుకొని బస్సెస్లో రావాల్సి వస్తుంది. సో ఓవరాల్గా మై రిక్వెస్ట్ ఈజ్ వెహికల్ కింద పెట్టుకొని వస్తేనే వాళ్ళకి మోర్ సౌకర్యవంతంగా ఉంటుంది. గత బ్రహ్మోత్సవాలతో పోలిస్తే ఈ బ్రహ్మోత్సవాలు ఏదైనా ప్రత్యేకత ఉందంటారా? ఫీడ్బ్యాక్ అయితే మా ఆఫీస్ నుంచి కానీ, ప్రెస్ నుంచి కానీ, లేకపోతే మా సీనియర్ ఆఫీస్ నుంచి మాత్రం ఈసారి బెటర్గా ప్లానింగ్ చేశామని అంటున్నారు. బట్ ఫిగర్స్ చూస్తే మాత్రము మేము హయ్యర్ సైడ్లో ఫిగర్స్ తీసుకున్నాం ఈసారి. శానిటేషన్లో కానీ, లేకపోతే అన్నప్రసాదానికి సంబంధించి కానీ, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి కానీ, లేకపోతే ఇల్యూమినేషన్కి సంబంధించి కానీ, అన్ని విభాగాల్లో మాత్రం అంతకుముందు కంటే ఎక్కువ ఫిగర్స్ అయితే తీసుకోవడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే కొంచెం గ్రాండ్యూర్గా, గొప్పగా. సో బ్రహ్మోత్సవాలని ఎక్కడా కూడా ఒక బ్రహ్మోత్సవం అంటే ఇంకో బ్రహ్మోత్సవం గొప్పగా చేస్తాము అనే ఒక నమ్మకంతో చేసాము. ఇది అందరూ కూడా ఈసారి ఆఫీసర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ చేసాం. అందరికి కూడా ఫీడ్బ్యాక్ సిస్టమ్ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. వాళ్ళందరూ కూడా భాగస్వామి చేయటం వలన కొన్ని బాటిల్ నెక్స్ వాళ్ళే చెప్పారు, ఇవి చేయటం వలన ఇవి మరింతగా అభివృద్ధి పెంపొందించవచ్చు అని వాళ్ళే మాకు చాలాసార్లు మీటింగ్లో సజెస్ట్ చేయటం వలన అక్కడికక్కడే రకరకాల మీటింగ్స్లో కోఆర్డినేషన్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ మీటింగ్స్, పోలీస్ కోఆర్డినేషన్ మీటింగ్స్, ఈఓ గారి రివ్యూ మీటింగ్ కానీ, అడిషనల్ ఈఓ గారి మీటింగ్స్ కానీ, మిగతా హెచ్ఓడీస్ మీటింగ్లో కూడా రకరకాల సమస్యలన్నీ మీద మేము రిజాల్వ్ చేసుకొని డెసిషన్ తీసుకోవటం వలన వాల్యూమ్ కూడా పెరిగిందని మేము అనుకుంటున్నాము. దానివల్ల ఆటోమేటిక్గా స్కేలు, క్వాలిటీ కూడా పెరుగుతుంది. సో ఆ రకంగా బెటర్గా ప్లానింగ్ చేశాము అని
చెప్పుకోవటంలో ఏమాత్రం సందేహం లేదు. ఎవ్రీ ఎంప్లాయీ ఈజ్ ఎ స్టేక్ హోల్డర్. ఎవరికి కూడా ప్రతి ఒక్కరికి రోల్ ఉంది. వాళ్ళ రోల్ని వాళ్ళు ప్లే చేసే విధంగా మనం ఎంకరేజ్ చేసి వాళ్ళని భాగస్వామి చేస్తే ఆబ్వియస్గా గ్రాండ్ సక్సెస్ అవుద్దని నేను నమ్ముతాను. సార్, అలంకార ప్రియుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి నెలవైన తిరుమల పుణ్యక్షేత్రంలో ఫలపుష్ప ప్రదర్శన కావచ్చు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, నాద నీరాజనం, ఆస్థాన మండపం, మాడవీధుల్లో ఎటువంటి ఏర్పాట్లను చేశారు? అన్నీ చాలా గొప్పగా చేశాం. నాద నీరాజనం మండపంలో ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ కార్యక్రమాలు పెట్టాము. అదేవిధంగా దాదాపు 16 నుంచి 18 భజన బృందాలని ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఒక రకమైన సిస్టమ్, స్క్రీనింగ్ కమిటీ ఫస్ట్, తర్వాత సెలక్షన్ కమిటీ పెట్టుకొని సెలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా రిప్యూట్ పొందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా బాగా అనుభవం ఉండేవాళ్ళు. పద్మశ్రీ, పద్మవిభూషణ్, రకరకాల అవార్డు సన్మాన గ్రహీతలు. వీళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేశాము. వీళ్ళందరూ కూడా ఈ ఉత్సవాల టైంలో మరింతగా వాళ్ళ కళని పర్ఫామ్ చేస్తే వచ్చిన వాళ్ళు, వెయిట్ చేస్తున్న భక్తులు వాళ్ళందరూ కూడా మరింత సంతోషకరంగా ఉంటుంది. మాడవీధులు అన్నీ కూడా తిరునామ స్మరణతో మారుమోగుతాయని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. సార్, బ్రహ్మోత్సవ సమయంలోనే పెరటాసి మాసం రావడం ద్వారా భక్తుల రద్దీ ఇంకా అధికంగా ఉంటుంది కదా, మరి వీళ్ళందరి కోసం గ్యాలరీలో ప్రత్యేకంగా ఏర్పాట్లు ఏమైనా చేశారా? అంటే అందరూ వీక్షించేలా. పెరటాసి మాసం నుంచి భక్తులు మాత్రం పెరిగారు. అన్ని కంపార్ట్మెంట్స్ ఫుల్ అయిపోయినాయి. బయట దాదాపు 1.5 కిలోమీటర్ల క్యూ కూడా ఉండటం జరిగింది. అయితే దీంట్లో ఒకటే 2 థింగ్స్. భక్తులు తమిళనాడు నుంచి ఎక్కువ మంది వస్తారు. వచ్చిన భక్తులకి ఒక సపరేట్ మా డిప్యూటీ ఈవో కింద ఒక కమిటీ వేసి నిరంతరము వాళ్ళకి ఫుడ్, వాటర్ ఫెసిలిటీస్ మాత్రం నిరంతరం అందించడం జరుగుతుంది. దాని గురించి ఏ షార్ట్ కమింగ్స్ లేదు. దర్శనానికి సంబంధించి మాత్రమే కొంచెం మాకున్న విత్ ఇన్ అవర్ లిమిటేషన్స్, కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. స్టార్ట్ అయిన కాడ నుంచి ఇప్పుడు దా చూస్తే లాస్ట్ 2-3 డేస్ తప్పితే మిగతా టైంలో ఎప్పుడు కూడా క్యూ లైన్స్ కంపార్ట్మెంట్ని దాటి వెళ్ళలేదు. దానికి కారణం ఏంటంటే మెటిక్యులస్గా మేము ప్లాన్ చేసాం. ఎస్ఎస్డి టోకెన్స్ కొంచెం తగ్గించుకొని సామాన్య భక్తులు ఎవరైతే స్లాట్ లేకుండా వచ్చిన వాళ్ళకి అవకాశం పెంచుతూ టైం వాళ్ళకి ఎక్కువ డివోట్ చేయటం వలన మేనేజ్ చేసాం అనమాట. సో అదేవిధంగా రాబోయే టైంలో కూడా కొంతవరకు విఐపి బ్రేక్ దర్శనం కొన్ని తగ్గించుకొని ఆ టయాన్ని సామాన్య భక్తులు కేటాయించడం జరుగుతుంది. సో ఈ రకంగా ఉన్న టయాన్ని ఎంత జుడిషియస్గా, ఎంత మ్యాక్సిమం, ఎంత ఆప్టిమం యూటిలైజేషన్ చేయాలనేది నిరంతరంగా మా బ్యాక్ ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటుంది. దానికి అనుగుణంగానే సామాన్య భక్తులకు మాత్రం ఇబ్బంది లేకుండా ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఇది నిరంతర ప్రక్రియ. ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ కొన్నిసార్లు సడన్గా ఎక్కువ మంది వస్తారు నడుచుకుంటా పెరటాసి మాసంలో తమిళనాడు నుంచి. అప్పుడు మేమేం చేస్తామంటే వాళ్ళకి, వచ్చిన భక్తులకి ఎలా దర్శనం కల్పించాలి కొంచెం లేట్ అయినా కానీ, అప్పుడు వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ విషయంలో మోర్ ఫోకస్ చేయడం జరుగుతుంది. సార్, మరి వాహన సేవను వీక్షించడానికి వచ్చిన భక్తులు అంటే గ్యాలరీలో ఉంటారు కదా, మరి వారందరికీ స్వామివారి దర్శనం కలిగేలా ఎటువంటి చర్యలు తీసుకున్నారు? దాదాపు మనకి గ్యాలరీస్లో 2 లక్షల మందికి భక్తులు కూర్చోవడం జరుగుతుంది. ఈ 2 లక్షలకి అదనంగా ఈస్ట్ మాడా స్ట్రీట్లో ఒకసారి వాహనం సౌత్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎవాక్యుయేట్ చేసిన తర్వాత మరొక 20,000 మందిని ఈస్ట్ మాడా స్ట్రీట్లో తీసుకోవటం జరుగుతుంది. దానివల్ల దాదాపు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ మాడా స్ట్రీట్స్లో 2,20,000 మంది భక్తులు స్వామివారిని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా మన అన్ని రకాలైన సదుపాయాలు, సౌకర్యాలు సిస్టమ్స్ ద్వారా చేకూర్చడం జరుగుతుంది. ఘాట్ రోడ్ భద్రత గురించి తెలియజేయండి. బ్రేక్ డౌన్ అయితే వెహికల్ ఇమీడియట్గా లిఫ్ట్ చేసే ఫెసిలిటీ కూడా మా ఇంజనీరింగ్ విభాగం కొన్ని లొకేషన్లు ఐడెంటిఫై చేసి అక్కడ పెట్టడం జరిగింది. సో దానికంటే ముందు ఏపీఎస్ఆర్టీసీతో నంబర్ ఆఫ్ మీటింగ్ చేసాం. మంచి కండిషన్స్ ఉన్నాయి, ఫిట్నెస్ ఉన్న వెహికల్స్ మాత్రమే డిప్లాయ్ చేయాలని చేయడం జరిగింది. వాళ్ళు కూడా అదే రకంగా ప్రణాళికలు చేసి మాకు సబ్మిట్ చేశారు. దాదాపు 3,000 ట్రిప్పులు తిరిగే వెహికల్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మాత్రం చాలా బాగుంటుంది ఈసారి.
అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని మ్యాక్సిమం వాడుకోమని చెప్తున్నాము. ఎల్లో ప్లేట్ ఉన్న వెహికల్ మాత్రం గరుడోత్సవం రోజు జిఎన్సీ దగ్గర డ్రాప్ చేసి వాళ్ళు మళ్ళీ కిందకి వెళ్ళిపోతారు. లోపలికి వచ్చే అవకాశం ఉండదు, ఎందుకంటే ఆ రోజు ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. లోపలికి వస్తే ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి కాబట్టి వాటిని రెగ్యులేట్ చేయడం జరిగింది. సో అందరూ కూడా సహకరించాలి. ఇంత పెద్ద ఉత్సవం, ఇంత గొప్ప ఉత్సవం చేసుకునేటప్పుడు మనందరం కూడా కలిసి పనిచేయాలి. సిస్టానికి సపోర్టింగ్గా ఉంటే సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయొచ్చు. మనందరికి కూడా సంతోషకరంగా ఉంటుంది. శ్రీవారి భక్తి వారిది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య లీలా విశేషాలను ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తున్న ఎస్విబిసి పాత్రను మీ మాటల్లో వినాలండి. ఎస్విబిసి మనకి టీటీడీ అఫీషియల్ ఛానల్. మనకి ఎస్విబిసి 4 ఛానల్స్ ఉన్నాయి: తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ. 4 ఛానల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ధర్మాన్ని ప్రచారం చేయటం, వెంకటేశ్వర స్వామి మహత్యాన్ని ప్రపంచ నలువైపులా తీసుకెళ్ళటం. ఈసారి మరింతగా మెటిక్యులస్గా ప్లాన్ చేశాము. కావాల్సిన కెమెరాలన్నీ కూడా అడ్వాన్స్ కెమెరాలు తెచ్చుకున్నాం. అలానే మన కెమెరామాన్లు కూడా స్పెషల్ ట్రైన్ చేశారు. దాంట్లో నిష్ణాతులైన వాళ్ళందరితో కూడా మన వాళ్ళు ఇప్పటికే చాలాసార్లు వాళ్ళతోటి వాళ్ళ అడ్వైజులు తీసుకోవడం జరిగింది, వాళ్ళతోటి ఇంటరాక్ట్ కావటం జరిగింది. ఎస్విబిసి ఛానల్ లాభాపేక్ష లేకుండా ప్రపంచంలో ఉండే స్వామివారి భక్తులందరికీ కూడా రియల్ టైంలో టెలికాస్ట్ చేస్తూ వాళ్ళ యొక్క భక్తి పారవస్యాన్ని సంతృప్తి పరుస్తుందంటంలో ఏమాత్రం కూడా నాకు సందేహం లేదు. ఆ భగవంతునికి భక్తుడికి మధ్య మన ఎస్విబిసి ఒక అనుసంధానంగా ఉందంటంలో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్. సో మన ఎస్విబిసి చాలా ఏరియాస్, మనకి టెంపుల్లో కూడా మనకి ఒక బియాండ్ అంటే ఒక పాయింట్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అవి కూడా క్యాప్చర్ చేసి అన్ని ఛానల్స్కి ఫీడ్ చేయడంతో పాటు భక్తులకు కూడా ఎప్పటికప్పుడే లైవ్లో టెలికాస్ట్ చేసి వాళ్ళ యొక్క సంతృప్తిని పెంపొందిస్తుందంటంలో ఐఎమ్ క్వైట్ హ్యాపీ. సో ఆ దృష్టిగా మనం ఎస్విబిసిని డ్రైవ్ చేస్తున్నాము. ఎస్విబిసి కూడా ఆ బాధ్యతను కూడా చాలా సమర్థవంతంగా నిర్వర్తిస్తుంది. చాలామంది వ్యూవర్షిప్ పెరగడానికి ప్రధాన కారణం మన కోర్ ఐడియాలజీ భక్తి ధర్మం, ప్రాపగేషన్ ఆఫ్ భక్తి ధర్మం అనే దాన్ని ఎక్కడా కూడా మనం డీవియేట్ కాలేదు అని చెప్పడంలో గర్వపడుతున్నాను. ఎస్విబిసి ఛానల్తో పాటు రేడియోతో పాటు మనకి ఎస్విబిసి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు నిరంతరాయంగా ప్రత్యక్షంగా మనకి ఇన్ఫర్మేషన్కి స్వామివారి వాహనం గురించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాన్ని కూడా భక్తులు ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. మా భక్త ప్రేక్షకులకు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా మీరు ఇచ్చే సందేశం? ప్రపంచవ్యాప్తంగా వచ్చే భక్తులకి అందరికి కూడా ఒకే ఒక విన్నపం. మీరు వచ్చిన తర్వాత స్వామివారిని వీక్షించిన తర్వాత మీకు ఇచ్చే తినుబండారాలని మీరు ఆరగించిన తర్వాత ఆ వేస్టేజ్ మొత్తాన్ని కూడా ప్యాకెట్లు కానీ లేకపోతే బిస్కెట్స్కి సంబంధించిన కానీ మిగతా వాటికి సంబంధించి కానీ వాటన్నిటిని కూడా మీకు అక్కడ డిజిగ్నేట్ చేసిన డస్ట్బిన్లో వేయాలని కోరుకుంటున్నాను. దానితో పాటు మీరు వచ్చేటప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని ఈసారి చాలా మంచిగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని వాడుకొని దాదాపు 3000 ట్రిప్పులు తిరుగుతున్నాయి. ఇది చాలా సౌకర్యవంతమైనది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటర్నల్గా మనకి టీటీడీ బస్సులు ఉన్నాయి, వాటిని ఉపయోగించుకోవచ్చు. సో మీరు వ్యక్తిగతంగా వాహనం తెచ్చుకొని ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, లేకపోతే ఎక్కడో పార్కింగ్ చేయాలి, అక్కడి నుంచి నడుచుకొని వస్తుంది. సో మీకు ఇబ్బందులు లేకుండా ఉండాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని వాడుకోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ రెండింటితో పాటు చాలామంది వచ్చి చెప్పుల్స్ కానీ షూ కానీ లేకపోతే స్లిప్పర్స్ కానీ అక్కడ వదిలి వెళ్తున్నారు. సో మీ అందరికి ఒకటే రిక్వెస్ట్, మీరు వచ్చిన తర్వాత మీ వెహికల్స్లోనే చెప్పుల్స్ వదిలేయండి, లేకపోతే మీకు పిఎస్సి సెంటర్లో వెళ్తే అక్కడ పెట్టుకోండి. రూమ్స్ అలాట్ అయ్యి ఉంటే రూమ్స్లో పెట్టుకోండి. ఇక్కడికి వచ్చి చెప్పుల్స్ స్ట్రీట్స్లో కానీ ఇక్కడ మాడా స్ట్రీట్లో చెప్పులతో నడవటం నిషిద్ధం. మీ అందరు కూడా ఒక విజ్ఞప్తి. ఈ విషయంలో మీరు అందరూ కూడా కోఆపరేట్ చేసి బ్రహ్మోత్సవాలని బ్రహ్మాండంగా చేసే విధంగా టీటీడీకి సపోర్ట్ చేయాలని, దీనిలో భాగస్వామి కావాలని కోరుకుంటున్నాను. సార్, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఎంతో వివరంగా తెలియజేసినందుకు మీకు మా ప్రేక్షకులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఓం నమో వెంకటేశాయ.
నారాయణ